పార్థసారథి మాట్లాడుతున్నారు లైవ్ లో. దాన్ని డ్రై క్రాప్స్ ద్వారా ఆ పంటలు పండించి పశుగ్రాసం కొరత లేకుండా చేసే ఏర్పాటుకు కూడా సహకరించమని చెప్పేసి కూడా కోవటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే మనకి 59% ఇరిగేటెడ్, 41% రెయిన్ ఫెడ్ ఫెసిలిటీస్తో మన రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. దయచేసి రైతులు ఈ రెయిన్ ఫెడ్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఆలోచన చేసి డ్రై క్రాప్స్కి ఈ సీజన్లో ఈ సంవత్సరం వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. దానికి కావాల్సిన కిట్స్ కూడా మరి వ్యవసాయ శాఖ తయారు చేస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. భోగాపురం ఎయిర్పోర్టు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీద మరి ఓపెనింగ్ చేయబోతా ఉన్నారు. ఇది ఉత్తరాంధ్రకి ఒక పెద్ద గేమ్ చేంజర్గా మారుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఆ ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఎందుకంటే ఉత్తరాంధ్రలో అనేక ఫ్యాక్టరీస్, కేవలం ఉత్తరాంధ్ర కాదు అన్ని రీజియన్స్ కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. గూగుల్ కానివ్వండి, ఆస్ట్రేలియా మెటల్ కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. దానికి ఈ భోగాపురం అనేది ఇంకా అడిషనల్గా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో ఇటువంటి ఎల్నినో ప్రభావాలను కూడా తట్టుకునే విధంగా జలవనరుల్ని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి మన కేంద్ర ప్రభుత్వంతో కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి గారు గోదావరి కావేరి లింకింగ్ వయా బనకచెర్ల దాని గురించి చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. దీని మూలంగా ఏమవుతుందంటే మన తమిళనాడు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరి ఈ కర్ణాటక తమిళనాడు గొడవలు ఏమంటే ఈ రీజియన్లో కొంత డిస్టర్బెన్సెస్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాజెక్ట్స్ అవటం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచిస్తుందని చెప్పేసి మరి మాకున్న సమాచారం. సో ఇటువంటివన్నీ కూడా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలు కలిసి ఒక ఐక్యంగా ఈ నదుల్ని లింకింగ్ చేసుకున్నట్టయితే ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన రైతులు ప్రజలందరూ కూడా లాభపడతారని చెప్పేసి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా మనం చేస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి చాలా సానుకూలంగా ఉందని చెప్పేసి మాకున్న సమాచారం. ఏది 1వ తారీఖు వస్తారు షెడ్యూల్ మళ్ళీ అదే టోటల్గా నాకు తెలియదు. అదే అందుకనే ఆ నీటితో ఏదైతే పంటలు వేసుకున్నారో అక్కడికి ఇంకా వేయాల్సిన చాలామంది ఉన్నారు. అంతా పూర్తి 100% ఎక్కడ కూడా సోయింగ్ జరగల. మిగిలిన రైతులు దయతో ఆలోచించమంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదో నీళ్లు కొంత ఇస్తున్నాము, సరే ఆ భూముల్ని చివరి భూములకి నీరు అందాలి, లేతే ఏదైతే పోలవరం కాలువ ద్వారా ఏ ఆయకట్టుకైతే నీళ్లు చేరాలో ఆ ఆయకట్టుకు అందించడం కోసం కాలువల్లో ఇల్లీగల్గా పెట్టుకున్న మోటార్లను కూడా కొంత ఆ రైతుల్ని కన్విన్స్ చేసి ఆపటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత చేసినా కూడా ప్రయత్నం తర్వాత ఇప్పుడు చెప్పాను ఇందాక 1,00,000 క్యూసెక్లు సుమారు ఈ సమయానికి వరద నీళ్ళు పోలవరంలో. పడి నష్టపోయే